బ్లాగ్కి స్వాగతం. మొన్న మా మనవరాలది మొదటి పుట్టినరోజు వీడియో వచ్చింది కదండి. తర్వాత ఇవన్నీ తనకు వచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడా చూపిద్దామని మొదలుపెట్టాను అనమాట. ఇవన్నీ మా మనవరాలు. నమస్తే చెప్పమ్మా. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. క్లాప్స్ కొట్టున్నావా? ఇదిగోండి మహా అల్లరిపిల్ల అయిపోయిందనమాట రౌడీ బేబీ. తనకు వచ్చినాయండి. ముందుగా ఇవి చూపిస్తాను. ఇదిగోండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పట్టీలు తెచ్చారనమాట. ఇంకోటి లోపల ఉందండి బీరువాలో, ఇది ఒకటే బయట ఉందనమాట. తీసాను. ఇది వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు తెచ్చారండి, కానీ పుట్టినరోజు అప్పుడు పెట్టారనమాట. మొన్న మాకు ఇచ్చేసారు కానీ పాపకు పెట్టారు, కానీ పుట్టినరోజు అప్పుడు పెట్టానండి. ఉండు చిన్నోడా, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారండి అన్నప్రాసనకి. ఇదే పుట్టినరోజుకి పట్టీలు. ఇదిగోండి ఈ గాజులు నేను చేయించాను అనమాట. అరకాసు పెట్టండి పురుడప్పుడు చేయించాం కదా, అవి బాగా మెలికలు అయిపోయినాయండి. బాగా చేసేసింది అనమాట. మెలికలుగా చేసేసింది. అరకాసే కదా, తొందరగానే మెలికి పడినాయండి. ఇంకా అందుకని మార్చేసి అనమాట, కాసు పెట్టి ఇట్లా చేయించాను అనమాట. అరకాసు వేసామండి. ఇదిగోండి మీకు కనిపిస్తున్న మోడల్. ఇప్పుడు ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. బెంగాలీ గాజుల మోడల్ అంటారు కదా, అలా అనమాట. చిన్న సైజు. ఈ 3 ఏళ్ల దాకా వేయచ్చు అన్నాడండి. చూద్దాం. దాన్ని అసలు రోజువారీ ఉంచేద్దాం అనుకున్నాం కానండి, సరే పండగలు వస్తున్నాయి కదా, ఇంకా అప్పుడు వేసేసండి రోజువారీ ఉంచేద్దాం అని పుట్టినరోజుకి వేసాం అనమాట. ఇది ఇంతవరకు నేను తీసుకున్నదండి. ఆరు పట్లంగాలు తెప్పించానండి ఆన్లైన్ నుంచి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. వాళ్ళే ఇంకా 0 సైజ్ అని చెప్పాము. సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల లోపు అని చెప్పామండి. ఇదిగో ఇట్లా చేసి ఇచ్చారండి. ఇట్లా అండి. దీనికి ఇలాగా కుచ్చులు కూడా వచ్చినాయండి. బాగా ఇచ్చాడు కదా, చిన్నపిల్ల అయినా కూడా, సంవత్సరం పాప అయినా కూడా బాగా కుట్టారండి. దీనికి మిషన్ ఎంబ్రాయిడరీ చేశాడు అనమాట. ఇదిగోండి బ్లౌజ్. దీనికి వెనకాల మళ్ళీ జిప్పుల్లా ఇచ్చాడండి, ఎందుకంటే పాపకు మళ్ళీ హుక్స్ అవి అంటే కుదరదు కదా, అందుకని ఇదిగోండి ఇలాగా చక్కగా వీలుగా ఫ్రీగా మనకి ఉండేటట్టుగా జిప్ ఇచ్చాడండి. లోపల కూడా కాటన్ వేసాడండి. గమనించారా మీరు? లోపల కూడా పిల్లకి అంటే అనీజీగా లేకుండా మెత్తగా బాగుంటుంది అనే ఉద్దేశంతో కాటనే వేసాడనమాట. బాగుందండి. ఇది ఒక జత కొన్నాను. ఇది మా పాప దీపావళికని తీసుకుందండి. ఎంత బాగుందన్నమాట. దాని మీదకి ఇది అనమాట. ఇదిగోండి బ్లౌజ్. చూసారా బుడదానికి ఎంత పొడుగున్నాయో, దానికన్నా పొడుగున్నాయండి ఈ తాళ్ళు. ఇదిగోండి. ఇది పైన జాకెట్ అనమాట. జాకెట్ మోడల్గా వచ్చిందండి. ఇలా వస్తుంది అనమాట. ఇలా అండి. ఇలా బాగుంది కదండి, చాలా బాగుంది. ముందు కూడా కుచ్చులు అవి బాగా ఇచ్చాడండి. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది దీపావళికని తీసుకుందండి, కానీ అప్పుడు ఇలా పుట్టినరోజు అప్పుడు ఫోటోషూట్ జరిగిందండి, అప్పుడు వేసారనమాట. మీకు ఫోటోలు కూడా పెడతాను చూడండి. మొన్న లెంత్ ఎక్కువ వద్దేమోనని పెట్టలేదన్నమాట. 6 పట్లంగాలు అన్నాను కదా, ఫస్ట్కి మీకు చూపించేసాను. ఇది రెండోది. ఇది పింక్ చిలకాకు పచ్చ కాదండి, ఇది నాచు పచ్చ అండి. నాచు రంగు అనమాట. పైన ఏమో పింక్ ఇచ్చాడు, కిందేమో నాచు కలర్ ఇచ్చాడు. దీనికి కూడా కుచ్చులు బాగా వచ్చినాయండి. ఇది దీనికి బ్లౌజు ఇలా ఇచ్చాడు. దీనికి మిషన్ ఎంబ్రాయిడరీ లేదండి, ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ బుట్టాస్ వచ్చినాయి కదా, బుట్టాస్ రావడం వల్ల మనకి దీనికి ఇంక వర్క్ ఏమీ చేయించలేదండి. మామూలుగానే బుట్ట చేతులతోటి కొంచెం మోడర్న్గా ఇదిగోండి మోడల్గా కుట్టి ఇచ్చాడు అనమాట. అది సేమ్. ఇది కూడా మనకి వెనకాల జిప్పే ఉంటుందండి. దీనికి కూడా కాటనే వేశాడు. ఇది ఒక జత అనమాట. అంటే బాగున్నాయండి. ముందు పండగలు కూడా వస్తున్నాయి కదా పాపకి. ఇంకా ఆడపిల్ల అంటేనే ఇంకా లక్ష్మీదేవి కదండి. చక్కగా పట్లంగాలు అవి వేస్తే బాగుంటుంది కదా అని ఎక్కువగా పట్లంగాలు బుక్ చేశానండి. రకరకాల మోడల్ గౌన్లు అవి ఎందుకులు ఎప్పుడే వేసుకునేవి కదా అనండి, అలా చేశారనమాట. ఇది ఒకటండి. ఇది బచ్చల పండు అంటాం కదండి. బచ్చల పండు రంగు మీద
రెడ్ కలర్ ఇచ్చాడు, మిరప రంగు కలర్ ఇచ్చాడు అనమాట పట్టు. బాగుంది కదా. కుచ్చులు కూడా ఇలా వచ్చినాయండి. ఎంత బాగున్నాయనండి అసలు. మా పాపకి తెగ నచ్చేసినాయి అనమాట. పెద్దోళ్ళు కూడా ఏంటమ్మా ఇలాగా అంటుందండి. చాలా బాగుంది కదండి. అంచు కూడా పెద్దగా ఇచ్చాడండి తనకి. దీనికి ఇదిగోండి బ్లౌజు ఇలా ఇచ్చాడనమాట. దీనికి ప్లెయిన్గా ఉంది కాబట్టి అండి దీన్ని మిషన్ ఎంబ్రాయిడరీ చేశాడండి. సరే, ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. కింద మళ్ళీ కుచ్చుల్లా ఇచ్చాడండి, కుచ్చులు పెట్టాడు కింద. పాపకి వేస్తే చాలా బాగుందండి. చూడగానే మాకు బాగా నచ్చినాయి అనమాట. ఇది ఒక కలర్ అనమాట. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుందండి. క్వాలిటీగా ఉంది, పట్టు కూడా బాగుందండి. ఇది కుప్పడం పట్టు అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి, లోపల కూడా పొరలు కూడా బాగా ఇచ్చాడండి, ఎక్కువగా ఇచ్చాడు. అంటే వైలెట్ రెడ్ షేడ్ వచ్చిందండి అది పట్టులంగా. చూసారా, ఇదొకటి, ఇది ఇంకొకటండి. ఇది కూడా సులోచన పచ్చ అంటారు కదా, ఆ సులోచన పచ్చ మీదండి బ్లూ కలర్ ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. అంటే ఏ కలర్కి తగ్గట్టుగా ఆ కలర్కి అంచులు ఇచ్చాడండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు. ఇదిగోండి కుచ్చులు చూసారా ఎంత బాగా ఇచ్చాడు. పొడడానికి దానికన్నా పొడుగ్గా ఉన్నాయండి కుచ్చులు. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి. క్లాత్ బాగుంది, డిజైన్లు కూడా బాగా వచ్చినాయండి. లోపల పొర కూడా బాగా ఇచ్చాడు. ఇదిగోండి, పాపకి ఇబ్బంది లేకుండా ఇచ్చాడనమాట. ఇది కూడా ఒకటండి. ఇదిగోండి, దీనికి బ్లౌజు ఇలా ఇచ్చాడు. దీనికి కూడా బుటాస్ ఉన్నాయి కాబట్టి వర్క్ ఏమీ చేయించలేదండి. ఊరికే మెడకి మాత్రం ఒక లేస్ లాంటిది వేసి ఇచ్చాడు అనమాట, అంతే. చూసారా, మెడకి లేస్ వేసాడు. దీనికి బుటాస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుందండి. బుటాస్ ఇంక ఏ వరకు బాగోద్దు, దీనికి బాగా ఇచ్చాడు కదా. దీనికి కూడా సేమ్ జిప్పే, ప్రతి దానికి జిప్పే ఇచ్చాడండి. హుక్కులు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే హుక్స్ ఇచ్చినా కూడా తెగిపోతాయండి. పిల్లలు కదా, గౌతమ మనం పెట్టేటప్పటికి లేట్ అయిపోతారు, వాళ్ళు పేచి పెడతారు. అలా కాకుండా జిప్ అనుకోండి, చాలా త్వరగా వేసేయచ్చు, త్వరగా తీసేయచ్చు అనమాట. అది అందుకని ఇది ఇచ్చాడు అనమాట. బాగుంది కదా. కింద ప్రతి బ్లౌజ్కి కుచ్చు ఇచ్చాడండి. మీరు గమనించారో లేదు, ఇదిగోండి కుచ్చులు. మరి ఇప్పుడు మోడలో ఏమో తెలీదు. ఇదిగోండి, లోపల కూడా కాటనేనండి. లైనింగ్ కూడా మనకి కాటనే వేసాడు, సిల్క్ వేయలేదండి. కాటన్ అనుకోండి, పాపకు కూడా అనీజీగా లేకుండా ఎంతసేపు అయినా ఉంచుకుంటుందండి. మరి పుట్టినరోజుకి వేసామంటే చాలాసేపు ఉంచుకుందండి, పేచి పెట్ల. ఇదిగోండి, ఇది ఒక జత అనమాట. ఏముందండి, ఉగాది వస్తుంది, నవమి వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది, వీటికన్నిటికీ వాడేయచ్చు కదా అని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది నేను పుట్టినరోజుకి వేసానండి. మీరు పుట్టినరోజు ఫోటోల్లో చూసే ఉంటారు వీడియోలో. ఇదిగోండి, ఇది నేను పుట్టినరోజుకి వేసానండి. వీటికన్నిటికన్నా కూడా ఇది రేట్ ఎక్కువ అనమాట. చాలా బాగున్నాయండి. ఇవి మీకు నేను రేట్లు చెప్పలేదు కదా, చెప్తానండి. ఇది వచ్చండి 1500 పడిందండి. ఇదొక్కటే 1500 నాకు రీజనబుల్గానే అనిపించిందండి. అంటే పురుడప్పుడు అండి, పుట్టినప్పుడు 21 రోజున పురిటి స్నానానికి వెళ్ళేటప్పుడు ప్యూర్ పట్టు కొనాలనండి. ప్యూర్ పట్టుకొని పొట్లంగా జాడి పట్టుకెళ్తే 4000 అయిందండి నాకు. చిన్నది ఇంతేనండి, 0 సైజు పొట్లంగా చిన్నది 4000 అయిందండి. నాకు ఇది 1500 అంటే చాలా తక్కువ అనిపించింది అనమాట. ఇంకా అందుకనే వెంటనే ఆర్డర్ ఇచ్చామండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మంచి పట్టు అండి, ఇది కూడా మంచి పట్టు, బాగుంది. దీనికి కూడా బాగా ఇచ్చాడండి. ఇదిగోండి, కుచ్చులు ఇచ్చాడండి. దీనికి ఎక్కువ కుచ్చులు ఇచ్చాడు. లోపల కూడా మనకి చక్కగా కాటన్ లైనింగ్ వేసాడండి, పాపకి ఇబ్బంది లేకుండా. అందుకని పుట్టినరోజుకి చాలాసేపు ఉంచుకుందండి, 2-3 గంటల పైన ఉంచుకుంది, పేచి పెట్టల. లేకపోతే గుచ్చుకున్నట్టు అలా పిల్లలు పేచి పెడతారు కదండి, అలా ఏం లేదు. ఇదిగోండి, దీనికి ఇది ఇచ్చాడు. అంచు కూడా బాగా ఇచ్చాడు. చూసారా, మీకు కనిపిస్తుందో లేదో కానీ అంచు కూడా చాలా బాగా ఇచ్చాడండి. దీనికి నెమ్మళ్ళు కూడా వచ్చినాయి అన్నమాట. దీనికి బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఇచ్చాడు. దీనికి బుటాస్ ఉన్న కూడా హ్యాండ్స్కి మాత్రమే బుటాస్ వేసాడండి. హ్యాండ్స్ బుటాస్ వేసి వర్క్ చేయలే, మిగతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇదిగోండి మిషన్ ఎంబ్రాయిడరీ చేశాడు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చక్కగా నెమలేసాడు, కిందంతా చిప్స్ తోటి వర్క్ చేశాడండి. అయితే చిన్న చిప్స్ వేయాల్సింది ఇది కొంచెం పెద్దది వేసాడు, అంతే. బాగుందండి, అంతా బాగుంది, బాగా ఇచ్చాడు. కుందన్లు పెట్టాడండి నెమళ్ళకి. చూసారా, కుందన్స్ పెట్టాడు అనమాట. చాలా బాగున్నాయండి. సంవత్సరం 2 సంవత్సరాల పాప కంటే ఈ మాత్రం పట్లంగాలు దొరకటం నాకు భలే అనిపించింది. అంటే ఉన్నాయండి,
బట్టల కొట్టుల్లో ఉంటాయండి, కానీ మనకి ఇంత రీజనబుల్గా రావని నా ఉద్దేశం అండి. అది 1500కి ఏమొస్తుందండి. అన్నప్రసన్న రోజు వేసిందండి 1400 అది. దాంతో పోలిస్తే ఎంత బాగుందండి, నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. అది కింద కూడా అండి కుచ్చులు బాగా ఇచ్చాడు. ఇది పుట్టినరోజుకి అన్నట్టుగా తీసుకున్నానండి కేవలం, అందుకనే నేను ఆ రోజే వేసాను అనమాట. ఇదిగోండి, ఇదేమో పట్లంగా చాలా బాగున్నాయండి, మీరు చూసే ఉంటారు. ఇది మనకి 1500 పడిందండి. ఇది 1000 రూపాయలు పడింది. ఇదండి 1000 రూపాయలండి. ఇది 900 పడిందండి. ఇది 750 పడిందండి. ఇది కూడా నాకు రీజనబుల్గానే వచ్చిందండి, బాగుంది. ఇది మాత్రం మనకి 1200 పడిందండి. ఈ కింద పట్లంగా ఈ పట్లంగా కలిపండి ఎక్కువ రేట్ అనమాట. మిగతా అన్నీ కొంచెం మనకి బాగానే వచ్చిందండి. ఇది కూడా బాగుంది కదండి. చిలకాకు పచ్చ మీద మెరూన్ ఇచ్చాడు, మెరూన్ బ్లౌజ్ కూడా ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇది కలర్ బాగుందండి. మెయిన్ మా పాప ఇచ్చాడండి, బాగుంది. ఇదిగోండి మా పాప తీసుకున్న దీపావళి డ్రెస్ అండి. అయిపోయినాయి కదా ఇక్కడతోటి నేను కొన్నాయండి ఇవన్నీ కూడా. ఇది ఇంకోటి ఉందండి, అసలైంది మర్చిపోయాను. ఇదిగోండి అసలు ఇది అయితే అండి నాకు ఎంత నచ్చేసిందో అనమాట. దీనికి కూడా జిప్ సేమ్ ఇచ్చాడండి, అన్నిటికి కూడా జిప్లు ఇచ్చాడు. ఇదిగోండి గౌన్ చూడండి అసలు ఎంత బాగుంది, ఎంత ముద్దుగుందో అసలు. మా మనవరాలకి వేస్తాండి, ఎంత బాగుంది. ఈ గౌరిగా అందం వచ్చిందేమో అనిపించిందండి, అంత బాగుంది. మీకు ఫోటో పెడతాను ఈ గౌన్ వేసి తీసింది, చాలా బాగుందండి. ఈ గౌన్ నాకు 1200 పడిందండి. 1200 అంటే నాకు బాగానే అనిపించిందండి. క్లాత్ కూడా చాలా బాగుంది, చూసారా కలర్ కాంబినేషన్ కానీ. అంటే నేను పుట్టినరోజుకి ఎందుకు వెళ్ళేదంటే బ్లాక్ ఉందండి, బ్లాక్ ఉంటే నేను వేయనండి అసలు. పుట్టినరోజుకే కాదండి, అసలు ఎక్కువ నేను అసలు బ్లాక్ వాడము. మా పిల్లలకు కానీ అమ్మాయి కానీ ఎవరైనా బ్లాక్ అసలు వాడమండి, దేనికైనా తక్కువ. సరే ఇది కలర్ కాంబినేషన్ బాగుందిలే, ఎప్పుడన్నా ఒకసారి వేద్దామని ఉద్దేశంతో తీసుకున్నాను, వదలపెట్టుకు లేదండి. సరేలే ఇన్నిటి మీద బ్లాక్ కొంటే ఏమైందిలే అన్నట్టుగా బ్లాక్ తీసుకున్నాను అనమాట. దీనికి కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడండి, చూసారా ఇక్కడ ఈ గుండ్రాలు చక్కగా ఇవ్వండి, చిప్స్లు కానీ. ఈ కలర్ కూడా బాగుంది కదండి, చిలకాకు పచ్చ మీద బ్లాక్ ఇచ్చాడండి. బ్లాక్ ఇచ్చండి హ్యాండ్స్కి పట్టులాగా అనమాట ఇచ్చాడు. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చాలా బాగా పెట్టాడు, దీనికి మ్యాచ్ అయ్యేలా చేశాడు అనమాట. చాలా బాగుందండి. ఈ గౌన్ కూడా వేసుకుంటే అసలు దిష్టి తగులుద్దే ఉన్నంత ఉందండి, బాగుంది. ఈ ఫోటో పెడతాను ఉందండి ఇప్పుడు ఇందులో, చాలా బాగుంది. ఈ గౌన్ కూడా తీసుకున్నానండి. దీని తర్వాత ఇదిగోండి ఇది కూడా పుట్టినరోజుకైనా ఇవన్నీ ఇంచుమించు కొత్త గౌన్లన్నీ కూడా పుట్టినరోజు పేరు పెట్టి తీసుకున్నానండి. కానీ ఒక్కొక్కటి వేద్దాము పండగలకి అన్న ఉద్దేశంతో పక్కన పెట్టామన్నమాట. ఇదో గౌన్ అండి, ఇది కూడా బాగుంది కదండి, చాలా బాగుంది. ఇదిగోండి దీనికి వెనకాల కూడా ఇలా కుచ్చు వచ్చిందండి, కుచ్చు ఇచ్చాడు అనమాట, బాగుంది. ఇదిగోండి కుచ్చు తెలిసిందే కదా మీకు. ఇది జిప్పు, ఇదిగోండి ఇలా బాగుంది కదండి. ఇది దీనికి ఏం చెప్పాలండి, కలర్ని బచ్చల పండు రంగు అండి. బచ్చల పండు రంగు మీద మెరూన్ కలర్ అని అన్నారండి, రాణి కలరు మెరూన్ కలర్ అన్నీ కలిసి ఉన్నాయండి, కలపోతలాగా ఉందన్నమాట. చిప్స్ అవి బాగా ఇచ్చాడు, బాగుంది. ఇది ఒకటి తీసుకున్నానండి నేను. ఇది కూడా మొన్నే తీసుకున్నానండి, ఇది బాగుంది కదండి. అంటే ఏదన్నా ఫంక్షన్స్కో లేకపోతే ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు వేసుకోవటం ఉంటుంది పాపకి వీలుగా అన్నట్టుగా. హ్యాండ్స్ లేవు కదా, బాగుందండి, నాకు బాగా నచ్చింది. వైట్ మీద బ్లూ కలర్ ఫ్లవర్ తోటి ఉంది కదండి, ఇదిగోండి బ్లూ కలర్ బాగుంది, నాకు నచ్చండి. ఇది కూడా తీసుకున్నాను, అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉద్దేశంతో ఇది తీసుకున్నానండి. ఇది కూడా క్లాత్ బాగుందండి, నేను ఏంటంటే క్లాత్ బాగా వచ్చింది, బాగుంది కూడా. ఇది ఒకటండి, ఇవి మేము తీసుకున్నాయన్నమాట. ఇంతవరకు మేము తీసుకున్నాయండి, ఇక్కడ నుంచి పెట్టినాయి అన్నమాట. ఇది మా ఇంటి ఎదురుగా ఉంటారండి, పుట్టినరోజుకి వాళ్ళు తీసుకొచ్చారండి. మా ఇంటి పక్కనే ఉంటారండి, వాళ్ళు తీసుకొచ్చారు పుట్టినరోజుకి. బాగుంది కదా, చాలా బాగుంది, కలర్ బాగుంది, గౌన్ కూడా చాలా బాగుంది. ఇది మా చిన్నాడు పడుచు వాళ్ళు తీసుకున్నారండి.
ఇదిగోండి, ఇది ఒక హ్యాండ్కి ఇలా ఎక్కువ వస్తుంది అనమాట, ఎక్కువగా ఇలా మూల ఇలా క్రాస్గా వస్తుంది అనమాట హ్యాండ్స్కి. అలా తీసుకుందండి. మోడల్ బాగుంది కదా. ఇది కూడా అన్ని మోడల్లోకి అన్నీ ఒకేలా ఉండకూడదు కదా, ఇది ఒక రకం మోడల్ అనమాట. ఇదిగోండి ఇలా 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 వస్తుందండి క్రాస్గా, ఇది మామూలుగా వస్తుంది అనమాట. అసలు చాలా బాగుందండి, కలర్ బాగుంది. చిప్స్ కూడా చాలా బాగా ఇచ్చాడండి, మెరిసిపోతుంది అనమాట. పార్టీ వేరుగా చాలా బాగుంటుందండి. ఇది కూడా మా చిన్నాడు పొడిచి పెట్టారు. ఇది ఒక గౌన్ అండి. ఇది మా పెద్దాడు పొడిచి పెట్టారండి ఈ గౌన్. ఇది కూడా చాలా బాగుందండి. ఇదిగోండి లోపల కూడా అసలు క్లాత్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా కూడా చాలా బాగుందండి. సింపుల్గా ఉంది, చాలా బాగుందండి. క్రష్ మోడల్ అనమాట. ఇది క్రష్ గౌన్ అంటారు అనమాట మోడల్. ఇది బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఫంక్షన్స్ అయినా పండగలైనా వేయచ్చు. ఇది మా పెద్దవాడు కూడా తీసుకుందండి. ఎక్కువగా బట్టలు వచ్చినాయండి. ఇది మా తోటకోడలు తీసుకున్నారండి. చాలా బాగుంది కదండి. మిడ్డీ అనమాట. పిల్లలకి కరెక్ట్గా మంచి ఏజ్లో ఉన్నప్పుడే ఇది 2-3 ఏళ్ళ దాకా కూడా వేయొచ్చండి. నడుస్తున్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగుందండి, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇదిగోండి వర్క్, బ్లౌజ్ ఇలా వచ్చిందండి మోడల్గా. బాగుంది కదా. ఇదిగోండి ఇలా ఫోటోలకి చాలా బాగుంటుందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, వర్క్ కూడా బాగా వచ్చిందండి. ఇదిగోండి తనకు కూడా లోపల కూడా లైనింగ్ అది మెత్తగా ఉందండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకి. ముందు మనం అది చూసుకోవాలండి, బట్టలు తీసుకోవడమే కాదు, లోపల పిల్లలకి లైనింగ్ క్లాత్ ఎలా ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉందా లేదన్నది కూడా చూసుకోవాలండి. ఇదిగోండి ఇది కూడా చూసారు, ఇది లోపల కూడా చక్కగా మెత్తగా ఉందండి. ఇది బాగుంది. ఎన్ని లేయర్లు వచ్చినాయి చూసారా. ఇదిగోండి చిన్నపిల్లలకు కూడా ఎంత బాగున్నాయండి మోడల్గా. ఇది మా తోటకోళ్ళ వాళ్ళు తీసుకొచ్చారండి. మా తోటకోళ్ళ వాళ్ళు డ్రెస్ పెట్టండి డబ్బులు పెట్టారు. మా పెద్ద పొడిచి వాళ్ళు అంతేనండి, డ్రెస్ పెట్టి డబ్బులు పెట్టారు. మా చిన్నాడు పొడిచి కూడా డ్రెస్ పెట్టి డబ్బులు పెట్టారండి. దీనికంటే చున్నీ మళ్ళీ ఇదిగోండి, చున్నీ చూసారు ఎంత బాగుందో. పెద్దవాళ్ళకి కూడా రాదండి ఇంత ఇలా చున్నీ, ఇంత బాగా వచ్చిందనమాట. చున్నీలు అవి బాగా ఇచ్చాడండి. అసలు చిన్నపిల్లల డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయండి, చెప్పక్కర్లా మనం, అంత బాగున్నాయి. ఇదనమాట ఇంతవరకు డ్రెస్సులు వచ్చినాయండి. డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు పెట్టారండి, వెండి పెట్టారనమాట. వీళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి ఇగోండి ఇలా గాజులాగా 2 గాజులు అనమాట, వెండి గాజులు అంటండి, వెండి గాజులు పెట్టాడు. మా చెల్లేమో పట్టీలు పెట్టిందండి, సన్న పట్టీలు పెద్దవాడికి వస్తాయి కదా, అలా సన్న పట్టీలు పెట్టిందండి. రోజువారీ పెట్టుకోవటానికి బాగుంటాయి అక్క అని సన్న పట్టీలు తీసుకొచ్చింది. పెట్టేసామండి, కాళ్ళకి పెట్టేసాం. అవి మీకు చూపిస్తానండి, కాళ్ళకి పెట్టేసాము, చాలా బాగుంది అవి కూడా. ఇది వీళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి తీసుకొచ్చాడనమాట. వెండి గాజులండి వేయడానికి. వీళ్ళ అమ్మగారు వాళ్ళు పట్టీలు తెచ్చారు, చూపించారు. ఇదిగోండి ఇంకొకళ్ళు ఎవరో కారు ఇచ్చారండి. ఇది రిమోట్తో నడిచే కార్ అనమాట. ఇంకొకళ్ళు బొమ్మ ఇచ్చారండి. అలా ఎవరు ఏది తేవాలో అవి తీసుకొచ్చి పెట్టారనమాట. అదండి ఇది వాళ్ళ నాన్న తీసుకున్నాడండి, రిమోట్ అదంట. రిమోట్ది మా బాబు తీసుకున్నాడు అనమాట, ఈడు ఆడతాడని తీసుకున్నాడు అనమాట. ఆడుకుంటారులే బాగుంది కూడా అని తీసుకున్నాడు. చూసుకున్నట్టుగా తీసుకున్నాడులేండి, నీట్గా వచ్చింది అంతే. నిన్న మొన్న వచ్చిందండి, ఆర్డర్ మీద పెట్టాడు కదా, అది ఇది ఉంటుంది అంతే. ఇంకా మీకు వచ్చినవన్నీ కూడా ఇవేనంటే ఇవి అనమాట. మీకు 1వ నెల నుంచి సంవత్సరం వరకు ప్రతి నెల పుట్టినరోజు చేసండి ఫోటోలు తీసాం. ఆ ఫోటోలు మొన్న పెట్టలేదండి, మిస్ అయిపోయిందనమాట. అది ఇప్పుడు పెడతాను చూడండి. మా మనవరాలను దీవించండి, హ్యాపీ బర్త్డే చెప్పి కొంచెం లేట్గా అయినా కూడా ఆశీర్వదిస్తారు కదా. తప్పకుండా నేను ఇంకా ఇలాగే వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. లేట్ అయినా కూడా చూస్తూ ఉండండి. ఫ్రేమ్ ఒక్క నిమిషం అండి. మా
కోడలు వాళ్ళ అన్నయ్య ఒక ఫ్రేమ్ కట్టించుకొచ్చాడండి. ఫస్ట్ నెల నుంచి ఇప్పుడు పుట్టినరోజు వరకు కూడాను ఒక ఫ్రేమ్ తెచ్చాడండి. ఆ ఫ్రేమ్ కూడా చూద్దరు. కానీ ఫ్రేమ్ చేయించాలనే ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే కదండి. మేము కూడా ప్రతి నెల పుట్టినరోజుకి ఫోటోలు తీసామండి. కానీ మేము ఇలా ఫ్రేమ్ కట్టిద్దామని ఆలోచన రాలేదు. వాళ్ళ అన్నయ్య ఆలోచించండి చక్కగా తీసుకొచ్చాడు. ఇది కూడా గుర్తుగా ఉంటుంది కదండి, తనకు కూడా పెద్ద చూసుకోవడానికి బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇది పుట్టిన 2వ రోజు అండి. ఇది తర్వాత ఇదండి. తర్వాత ఇది అన్నప్రాసనకండి. ఇది కూడా అప్పుడుదే, అన్నప్రాసనదే. ఇది కూడా అన్నప్రాసన అప్పుడుదేనండి. ఇంక ఇవన్నీ కూడాను ఇదేమో భోగిపళ్ళు పోసినప్పుడుదండి. ఇంక ఇవన్నీ కూడాను తనకి పుట్టినరోజు అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు అలా తీసినాయి అనమాట. అంటే పుట్టినరోజు అంటే ప్రతి నెల పుట్టినరోజు అప్పుడు అండి, అలా అనమాట. ఇది లాస్ట్లో వీళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. మొన్న ఎప్పుడు ఏ రోజు వెళ్తున్నారో గుర్తులేదా? మీ అన్నయ్య పెళ్ళి కదా అనుకుంటాను. వీళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్ళేటప్పుడు అండి, వెళ్ళే దారిలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ దిగారండి. అక్కడ దిగి ఇదిగోండి, అక్కడ కూడా ఫోటో దిగారు. బాగుంది కదా. మొత్తం కలిపి వాళ్ళ అన్నయ్య ఫ్రేమ్లో కట్టించాడండి. అది చాలా బాగుంటుందండి. ఇది కూడా మంచి విషయం అదనమాట. ఇంతవరకు వచ్చింది గిఫ్ట్ అండి ఇది. సరేనండి, ఒకసారి చిన్నోడు కాళ్ళప్పుడు పట్టీలు చూపించడం వచ్చినప్పుడే కానీ కింద పట్టీలు కూడా చూపించాను కదండి. చూసారు కదా, బాగున్నాయి కదా. అదనమాట ఇంతవరకు వచ్చిన గిఫ్ట్ అండి. తప్పకుండా మా మనవరాన్ని దీవిస్తారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసుకో కనీసం పెట్టండి కొట్టాలని. ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. ముందు మంచి వీడియోస్ వస్తాయండి. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ముందు మంచి వీడియోస్ వస్తాయి. తప్పకుండా ఆదరిస్తారు కదా. మరి